దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి దేవుణ్ణి స్తుతించుట, ఆరాధించుట అనేది అది మనకెంతో సంతోషకరమైనటువంటిది. Today's worship exhortation is on the faithfulness of God. ఈ దినాన ఆరాధన కొరకై దేవుని యొక్క వాక్యము మనకు దేవుని యొక్క వాక్యము దేవుడు నమ్మదగిన వాడు, దేవుని యొక్క విశ్వాస్యత అనేటువంటి అంశం మీద మనం చూస్తాం. We'll read just one verse. ఒక వచనాన్ని చదువుకుందాం. Psalm 92 verse 2 all together. 92వ కీర్తన 2వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. 92వ కీర్తన verse 1 and 2. మొదటి 2 వచనాలను కలిసి చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది. All together. కలిసండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. May the Lord bless this word. Shall we pray? దేవుడు ఈ యొక్క వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మా ప్రభు, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామం పేరిట ప్రభు దినాన మీ రక్తం చేత విమోచించబడినటువంటి మీ ప్రజలముగా, మీ సుఖీ సాపాజ్యంగా దేవా ప్రభా, మేము ఆత్మతో సత్యంతో మేము ఆరాధించుట కొరకై మా యొక్క జీవితంలో మీరేమై ఉన్నారో తలపోసుకుంటూ దేవా ప్రభా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులతో మీ యొక్క ఆలయానికి వచ్చి ఉంటున్నాం. దేవా మిమ్మను వ్యక్తిగతంగా మేము ఆరాధించేదానికి ముందు దేవా మీరు మాకు అనుగ్రహించినటువంటి వాక్యలేఖన భాగములను బట్టి వందనాలు. దేవా మీరు నమ్మదగిన దేవుడు, విశ్వాసత కలిగినటువంటి దేవుడు అని మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా మీ యొక్క వాక్యములో నుంచి దేవా ప్రభా మీరు మాతో మాట్లాడము, మా యొక్క హృదయములను మనసులను వాక్యం చేత నింపుకొని దేవా ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం చేయము. మీ దాసుడిని ప్రభా మీ ఆత్మ చేత అభిషేకించి దైవికమైనటువంటి అభిషేకమును, దైవికమైన వాక్శక్తిని దేవా మీరు అనుగ్రహించి దేవా ప్రభా మా కొరకై మీరు సిద్ధపరిచినటువంటి దేవా మీ యొక్క ప్రభా సందేశమును వెలువడి చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీ సన్నిధి సంచారం మాకు అనుగ్రహించుము. పరిశుద్ధాత్మ దేవా మమ్మను దేవా సర్వసత్యంలోనికి నడిపించే దేవుడు, సమస్తాన్ని బోధించే దేవుడు దేవా మా మధ్యలో ప్రభా మీ సంచారాన్ని కోరుకుంటూ అక్కడ కలిగినటువంటి ప్రజలం ప్రభా మీ స్వరాన్ని వినగోరుతుంటున్నాం. ప్రభా మమ్మను ఇరువురిని కూడా ప్రభా మీ రక్త ప్రోక్షణ క్రిందికి తెచ్చుకుంటుండగా మీరు మీ సిలువ చాటున మరుగుపరిచి నిలవబెట్టుకొని మీ వాక్యం అందించట్లో మీ దాసుని తర్జుమాలో కూడా సహాయం చేయమని దేవా మీ వైపు చూస్తూ వచ్చిన వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఘనమైనటువంటి నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. There are 200 titles and names for the Lord Jesus Christ in the Bible. బైబిల్ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి 200 పేర్లు, బిరుదులు, శీర్షికలు ఇవ్వబడ్డాయి. One of the most important title is God, the Lord Jesus Christ is the faithful and true one. మరి ఒక ప్రసిద్ధి గాంచినటువంటి బిరుదు ప్రభువారి యొక్క పేరు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నమ్మదగినటువంటి వాడును, సత్యమునై ఉన్నాడు. Revelation chapter 19 ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము verse 11. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనము. మరియు పరలోకము తెరవబడి ఉంటూ చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిను, దాని మీద కూర్చుండి ఉండిన వాడు నమ్మకమైన వాడును, సత్యవంతుడును అను నామము గలవాడు. And you will find that also in Revelation chapter 3. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో కూడా ఆ మాటలు మనం చూస్తాం. That he is the faithful witness. Revelation 3:14. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనములో మనము నమ్మకమైన సత్య సాక్షియు అనే మాటను చూస్తాం.
Let's read Revelation 3:14. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం చదువుతాము. లవొదికీయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయుము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. He is called in the book of Revelation, the last book of the Bible, the one who is faithful and true. చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథము బైబిల్ గ్రంథంలో ఆయన నమ్మకమైన వాడును సత్యవంతుడు అని వ్రాయబడింది. Can we say from our heart that God has been faithful to me? మన యొక్క హృదయపూర్వకంగా మనము దేవుడు ప్రభు నాకు నా విషయంలో నమ్మదగిన వాడుగా ఉన్నాడు అని చెప్పగలమా? Can you say, I trust him completely? సంపూర్ణంగా నేను ఆయన యందు నమ్మిక ఉంచుతున్నాను అని చెప్పగలమా? I'm utterly dependent on him. నేను పూర్తిగా ప్రభు మీద ఆధారపడి ఉన్నానని చెప్పగలమా? He is my rock, the everlasting rock. ఆయన నాకు నిత్యాశ్రయ దుర్గము, ఆయన నా శైలమని చెప్పగలమా? Can you say that? ఆ మాటలు మనం చెప్పగలమా? I stand totally upon the Lord Jesus Christ and his faithfulness. నేను సంపూర్ణంగా కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన యొక్క నమ్మదగినటువంటి విశ్వాస్యత మీద నేను నిలుచున్నాను, ఆధారపడి ఉన్నానని మనం చెప్పగలమా? That means you don't trust in any man. దాని అర్థం ఏంటంటే ఏ మానవుని మీద మీ యొక్క నమ్మిక లేదు అని అర్థం. You don't trust in the world. లోకము మీద మీకు నమ్మకం లేదని అర్థం. I trust only in the Lord Jesus Christ and in his living word. నేను సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువు మీదను ఆయన యొక్క సజీవమైనటువంటి వాక్యం మీదను నా యొక్క నమ్మిక ఉంచి ఉన్నాను. His faithful and true word. ఆయన నమ్మదగినటువంటి వాడు, సత్యవంతుడు. He is a never failing, never changing God. ఆయన ఎన్నడూ మారని, మాట తప్పనటువంటి దేవుడు. He is one who will never lie. ఆయన ఏనాడు అబద్ధం ఆడనేరనటువంటి దేవుడు. Numbers 23:19 all together. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనము All together. కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం అండి. కలిసి చదువుకుంటాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. He cannot lie. ఆయన అబద్ధమాడనేరడు. It is written in Hebrews, it is impossible for God to lie. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో వ్రాయబడింది, అబద్ధమాడుట అసాధ్యము దేవుడు. He is the same true God, faithful God, yesterday, today and forever. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు. And one wonderful word regarding our faithful God. మన యొక్క నమ్మదగినటువంటి దేవుని గురించి ఒక అద్భుతమైనటువంటి వచనము Deuteronomy 7:9. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనము. You must write down these verses. ఈ వచనాలు వ్రాసి పెట్టుకోవాలి. Deuteronomy 7:9 all together. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనము కలిసి చదువుకుందాం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడు అనియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతివాన్ని బహిరంగంగా నశించు చేయుటకు వానికి దండన విధించువాడని నీవు తెలుసుకునవలెను. See, it is written there, he is the faithful God who keeps his covenant and mercy to those who love him, even to 1,000 generations. ఇక్కడ వ్రాయబడింది చూడండి, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడుననియు. Do you believe that? ఇది మనం నమ్ముతామా? Brother Bhaksing was a faithful servant of God. దైవజనుడు భక్సింగ్ గారు దేవుని యొక్క నమ్మదగినటువంటి దాసుడిగా ఉన్నాడు. For those whom he prayed, the blessing came not only to them but to their children and their children's children after them. ఆయన ఎవరి కొరకైతే ప్రార్థన చేసేవాడో ఆశీర్వాదములు వారికే కాకుండా వారి పిల్లలకు, పిల్లల పిల్లల తరముల వరకు కూడా ఆ ఆశీర్వాదం నిలిచింది. Do you believe that? మీరు నమ్ముతారా అది? Because we have to worship by faith in the faithfulness of God. ఎందుకంటే దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి
మనము మరి దేవుడు విశ్వాసంతో. విశ్వాసముతో మనము ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. That's what is written about Abraham. అబ్రహాము విషయమై అదే వ్రాయబడి ఉంది. Galatians 3:9. గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో What is written there? అక్కడ ఏం రాయబడి ఉంది? Those who are of the faith. ఎవరైతే మరి విశ్వాసం విశ్వాసం మూలముగా ఉంటారో వారు they are blessed with faithful Abraham. వారు మరి అబ్రహాము వలె వారు దీవించబడతారు. Let's read that. Read it, brother. 3:9. గలతీ 3:9 అండి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. విశ్వాసం గల అబ్రహాము. He is a faithful Abraham. విశ్వాసము గల అబ్రహాము ఆయన How was he faithful? ఏ విధంగా ఆయన విశ్వాసము గలవాడుగా ఉన్నాడు? He walked very closely with the Lord. ఆయన ప్రభువుతో ఎంతో సన్నిహితముగా నడిచిన వాడుగా ఉన్నాడు. He heard his voice. దేవుని స్వరం విన్నాడు. But he never saw him face to face. అయితే ఏనాడు కూడా దేవుణ్ణి ముఖాముఖిగా చూడలేదు. The glory of God appeared to him in Mesopotamia. మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైనాడు. But he walked by faith in the promises of God that were spoken to him from time to time. సమయం వెంబడి సమయము దేవుడిస్తున్నటువంటి వాగ్దానాలను నమ్ముతూ అబ్రహాము తను సాగిపోయిన వాడుగా ఉన్నాడు. Are you faithful to God? మీరు దేవునికి నమ్మదగిన వారుగా దేవుని యెడల విశ్వాసం గలవారుగా ఉన్నారా? Few days ago I was in Chennai కొన్ని దినాల క్రితము చెన్నైలో నేనున్నాను. to attend the funeral of a faithful man of God. నమ్మదగిన మరి దైవజనుడు అయినటువంటి ఆ దైవ సేవకుని యొక్క భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళాను. Many of you have heard of the name of brother Theodore. మీలో చాలామంది కూడా ఆ సేవకుని పేరు విన్నారు, థియోడర్ గారు. And he died in the ministry in Nepal నేపాల్లో పరిచర్య చేస్తూ చనిపోయారు at the age of 82. 82 సంవత్సరాలకి. In the last few years he was not keeping well. గత కొద్ది సంవత్సరాల నుంచి ఆయన అనారోగ్యంతో ఉన్నారు. But yet he was faithful to the ministry to which God called him. అయినప్పటికీ దేని కొరకైతే దేవుడు ఆయన్ని పిలిచాడో ఆ పరిచర్యలో ఆయన నమ్మకస్తుడిగా ఉంటూ వచ్చాడు. 2,000 people attended his funeral in Jehoshama. జెహోషామాలో 2,000 మంది పరిశుద్ధులు ఆయన యొక్క భూస్థాపనకు హాజరైనారు. The testimonies of his children regarding the father were wonderful. ఆయన మరి పిల్లలు తండ్రి విషయమై ఇచ్చినటువంటి సాక్ష్యములు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. Can your children give the same testimony about you? మీ పిల్లలు మీ గురించి అదే సాక్ష్యము చెప్పగలరా? They were saying, my father was faithful till the very end. From the time he was saved, from the time he was married, he was faithful to his God. ఆ పిల్లలు చెప్తూ వచ్చారేంటంటే ఆయన యవన దినాల నుంచి, రక్షింపబడిన దినము, వివాహమైన దినాల నుంచి కూడా దేవుని యెడల ఎంతో నమ్మకస్తుడిగా ఉంటూ వచ్చాడని. Many times we have seen him in a corner praying for us and for many others. అనేక సార్లు ఏదో ఒక మూలన మరి మన కొరకు అందరి కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉండేవాడుగా కనబడేవాడు. He was one who walked closely with the Lord like Abraham. అబ్రహాం వలె దేవునితో ఎంతో సన్నిహితముగా నడిచిన వారిలో ఆయన ఒకరుగా ఉన్నాడు. He was one who walked closely with the Lord like brother Baksing. సోదరుడు దైవజనుడు భక్సింగ్ గారి వలె ఆయన ప్రభువుకు సన్నిహితంగా నడిచినటువంటి వారి వలె ఉన్నాడు. 50-60 years ago there were many great faithful men of God. 50-60 సంవత్సరాల క్రితము మరి దేవునికి ఎంతో నమ్మకముగా విశ్వాసం కలిగి ఉంటూ వచ్చిన దైవజనులు ఉన్నారు. Many of the co-workers of brother Baksing were faithful to the very end. దైవజనుడు భక్సింగ్ గారితో కలిసి జత పనిచేసినటువంటి వారు చివరి వరకు కూడా ఎంతో నమ్మకంగా ఉంటూ వచ్చారు. Today in our generation we don't see such people. ఈ దినాన మన తరములో అటువంటి వారిని మనము కనుగొనము. Our relationship with our faithful God depends on our faithfulness. మన దేవునితో మనకున్నటువంటి సంబంధము, మన యొక్క విశ్వాసము, మన యొక్క విశ్వాస్యత మీద, నమ్మదగిన తత్వం మీద ఆధారపడి ఉంటుంది. Not enough to say he is faithful. దేవుడు నమ్మదగిన వాడని చెప్పటం సరిపోదు. And you remain unfaithful to him. చెప్తూ నీవు దేవునికి నమ్మదగని వాడివిగా ఉంటే కాదు. I will tell you 7 things in which God is faithful to us. మనకు దేవుడు 7 విషయములలో నమ్మదగినటువంటి వాడు అని
మీతో పంచుకుంటాను. 1 Corinthians 1:9 all together. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం కలిసి చదువుకుంటాం. 1 Corinthians 1:9 all together. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం అండి. Loudly. బిగ్గరగా చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. Are you in his fellowship? ఆయన సహవాసంలో నీవు ఉన్నావా? Are you in close fellowship with the Lord Jesus? యేసుక్రీస్తు ప్రభుతో సన్నిహితమైనటువంటి సహవాసంలో ఉన్నావా? That is the greatest privilege given to every child of God. ప్రతి దేవుని బిడ్డకు ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత అది. I walk with him and I talk with him. నేను ఆయనతో నడుస్తాను, ఆయనతో మాట్లాడతాను, ఆయనతో నడుస్తాను. Many times we don't do Anex- our quiet time. అనేక సార్లు మన మౌన ధ్యానము మనము కలిగి ఉండము. Many times we neglect our family prayer. అనేక సార్లు మన కుటుంబ ప్రార్థనను నిర్లక్ష్య పెడతాం. Brother Theodore did not neglect his quiet time of family prayer even for one day. సోదరుడు మరి థియోడర్ గారు ఆయన మౌన ధ్యాన సమయాన్నే కానీ కుటుంబ ప్రార్థనే కానీ ఒక్క దినం కూడా నిర్లక్ష్య పెట్టలేదని చెప్పారు. You and I have to be more faithful. Then only we can enjoy sweet fellowship with our Lord Jesus Christ. మీరు నేను కూడా ఎంతో నమ్మదగినటువంటి వారముగా ఉండాలి, విశ్వాసం గల వారముగా ఉండాలి. అప్పుడే దేవునితో మనము ఆ సంబంధాన్ని సహవాసాన్ని అనుభవించే వారముగా ఉంటాం. It is wonderful to hear his voice. ఆయన యొక్క స్వరము వినుట ఎంతో అద్భుతము. Wonderful to feel his presence. దేవుని యొక్క సన్నిధి అనుభవించుట ఎంతో అద్భుతము. This morning when I got up, I was thinking, what should I speak on for the worship message? ఈ యొక్క ఉదయకాలము లేచినప్పుడు ఆరాధన కొరకై నేనేం పంచుకోవాలని ఆలోచిస్తూ వచ్చాను. And then the thought came, I must speak on the faithfulness of God. దేవుని యొక్క విశ్వాస్యత మీద నేను పంచుకోవాలని దేవుడు తలంపించారు. And I meditated a little bit on that. ఆ యొక్క అంశం మీద కొంత నేను ధ్యానించాను. Of course, earlier I meditated quite a lot. అంతకుముందు మరి నేను ఇంకా ఎక్కువగా ఆ విషయం ధ్యానించి So ఉన్నాను. I was looking for my old notes. నా యొక్క పాత మరి నోట్స్ కొరకు వెతుకుతూ I వచ్చాను. couldn't find them. అది నాకు దొరకలేదు. But when I opened my Bible, this Bible, అయితే ఎప్పుడైతే ఈ బైబిల్ను నేను తెరిచానో I found one paper on the faithfulness of God. దేవుని యొక్క విశ్వాస్యత మీద నాకు రాసుకున్నటువంటి నోట్స్ ఒక కాగితం దొరికింది. Apart from what I prepared and printed out in the morning, another which I have with me. మరి ఏదైతే అది కాక ముందు అనుకున్నానో అది కాక మరి వేరే తలంపులు దేవుడు నాకు ఇచ్చాడు. on faithfulness. విశ్వాస్యత నమ్మకత్వం మీద. So the Lord said, I put that paper in your Bible. That means you have to speak on the faithfulness of God. It's a coincidence. కాబట్టి మరి అనుకోకుండా అలా కలిసి జరిగింది. దేవుడు చెప్పాడు బైబిల్లో ఆ కాగితం నేను ఉంచాను కాబట్టి ఆ అంశం మీద దేవుడు నమ్మదగిన వాడు విశ్వాసం First కలిగిన thing, వాడు fellowship with the Lord. మొట్టమొదటిగా దేవునితో సహవాసము. And it's wonderful to walk with him and talk with him. ఆయనతో నడుస్తూ ఆయనతో మాట్లాడుతూ ఉండటం అనేది ఎంతో అద్భుతము. Second, రెండవది 1 John 1:9. మొదటి యోహాను 1:9 All together. అందరం కలిసండి. 1 John 1:9. మొదటి యోహాను 1:9 మన పాపములను మనం ఒప్పుకునే యెడల కలిసి చదువుతాం. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. Is the word faithful there? ఇక్కడ నమ్మదగిన వాడు అనే మాట ఉందండి. What does it mean? దాని అర్థం ఏంటి? As believers, we must learn to confess regularly to the Lord. విశ్వాసులముగా మనము క్రమముగా మరి ప్రభువు దగ్గర ఎప్పుడు కూడా ఒప్పుకుంటూ ఉండాలి. We always look at the sins and the faults and the failures of others. ఇతరుల తప్పిదాలు ఆ పాపములు పొరపాట్లు ఎప్పుడు వాటి కొరకు చూస్తుంటాం. Ask the Lord to search your heart. నా హృదయాన్ని పరిశీలించు ప్రభువా అని వెదకాలి, అడగాలి. Every one of us sins in some way or the other, especially in our thoughts. మరి మనలో ప్రతి ఒక్కరము ఏదో ఒక విధానంలో పాపంలో పడిపోతుంటాం. ప్రత్యేకంగా మన యొక్క తలంపుల విషయంలో When we confess, మనం ఒప్పుకున్నప్పుడు He is faithful and just to forgive us and cleanse us of all our unrighteousness. ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరిచేటువంటి విషయంలో ఆయన నమ్మదగిన వాడు. Thirdly, మూడవది Hebrews హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23. 10వ అధ్యాయము 23వ వచనము. Read, brother. 10వ అధ్యాయము 23వ వచనం అండి.
వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. See, it's written there, he is faithful who promised. ఇక్కడ రాయబడి ఉంది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. Again, Hebrews 11:11. హెబ్రీలకు రాసిన పత్రికలోనే 11:11 విశ్వాసమును బట్టి శారాయు All together. కలిసండి. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిన గనుక తాను వయసు గతించినది ఎన్నో గర్భం ధరించుటకు శక్తి పొందెను. In the beginning, she could not believe the promise. మరి ఆదిలో శారా దేవుని యొక్క వాగ్దానాలు నమ్మలేకపోయింది. But here it is written, then she believed later on. అయితే ఇక్కడ వ్రాయబడింది, ఆ తర్వాత వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మింది. That whatever he had spoken, he would be faithful to his promise and he would fulfill it. ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో దానిని నెరవేర్చుటలో ఆయన నమ్మదగిన వాడు అని నమ్మింది. May we have the faith of Sarah. మరి శారా లాంటి విశ్వాసం మనం కలిగి ఉందము గాక. And within a year, she brought forth a child at an age where she could not do it. ఒక సంవత్సరం తిరిగేలోగానే మరి ఏ వయసులో అయితే పిల్లలు పుట్టరో ఆ వయసులో తను మరి కుమారుణ్ణి కనింది. Joshua declares in Joshua 23:14, God is faithful to all his promises. 23వ అధ్యాయము 14వ వచనంలో యెహోషువ గ్రంథంలో యెహోషువ ప్రకటిస్తున్నాడు, దేవుడు చేసినటువంటి శుభవాగ్దానముల్లో ఏదియో కూడా తప్పిపోదు. He has brought us into the promised land and given us victory after victory. ఆయన వాగ్దాన దేశంలోనికి తోడుకొని వచ్చాడు, విజయం వెంబడి విజయం, విజయం వెంబడి విజయం దయచేస్తూ వచ్చాడని చెప్పాడు. Have you come into the promised land? వాగ్దాన దేశంలోనికి నీవు వచ్చావా? The land of milk and honey. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి The వచ్చావా? land of the fullness and satisfaction in Christ. క్రీస్తులో ఎంతో సమృద్ధి, ఎంతో సంతృప్తి కలిగినటువంటి దేశంలోనికి నీవు వచ్చావా? We are still dissatisfied. We are still dissatisfied. మనం ఎప్పుడూ కూడా మరి సంతృప్తి లేని వారంగానే ఉంటాం. Still worried, some things are not happening in my life. ఎప్పుడు కూడా నా జీవితంలో అది ఇది జరగటం లేదనేటువంటి చింతలోనే ఉంటాం. God is faithful. Whatever promise he has given to you, he may fulfill it in 1 year, 10 years, 20 years. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని 1 సంవత్సరం అయినా 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా దేవుడు నెరవేరుస్తాడు. Hold on to the promises of God. దేవుని యొక్క వాగ్దానములను పట్టుకొందము. Solomon also said the same thing in 1 Kings 8:56. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనంలో సొలొమోను కూడా మరి ఆ మాటలు పలుకుతూ వచ్చాడు. How wonderfully God brought Solomon to the highest position as a king in history. మరి చరిత్రలో చూసినట్లయితే సొలొమోనును దేవుడు ఎంత అద్భుత రీతిగా ఉన్నతమైనటువంటి ఆ స్థానానికి తీసుకొని వచ్చాడు. And Solomon publicly declared that God is faithful to his promises. సొలొమోను ఆ యొక్క సమాజం అంతటి ముందు నిలవబడి మరి దేవుడు చేసినటువంటి శుభవాగ్దానాలలో ఒక మాట ఇన్నో తప్పిపోయింది కాదని ప్రకటించాడు. Fourthly, 4వది, he is faithful in his protection. Daily he is protecting us. మనల్ని కాపాడి భద్రపరిచేటువంటి విషయంలో ప్రతిదినం కూడా ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు. ఆయన నమ్మదగిన వాడు. 2 Thessalonians 3:3 all together. మన 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము కలిసండి. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. We are living in Satan's world. మనము సాతాను యొక్క లోకములో బ్రతుకుతున్నాం. And it's very difficult for us sometimes to share about Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి పంచుకొనుట, ప్రకటించుట కొన్నిసార్లు చాలా కష్టము. We are worried sometimes if we put a Bible verse on the back of my car, somebody will throw a stone and break the window. మరి కొన్నిసార్లు మరి మన యొక్క కారు వెనకాల అద్దం మీద బైబిల్ వాక్యాలు రాసుకుంటే కూడా ఎవరో ఒకళ్ళు రాయేసి అద్దం పగలు కొడతా అంటారు. But if we do it, if we stand up for the Lord, he will protect you, protect your vehicle also. అయితే మనం ప్రభు కొరకు నిలబడితే ప్రభు మనల్ని కాపాడుతాడు, మన వెహికల్ కూడా కాపాడుతాడు. He is faithful. ఆయన నమ్మదగిన వాడు. Next, తర్వాత Psalm 119 verse 75. 119వ కీర్తన 75వ వచనము. Psalm 119:75. 119వ కీర్తన 75వ వచనము. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. Wonderful word.
అద్భుతమైన మాట. In his faithfulness he afflicts us. ఆయన విశ్వాస్యతను బట్టి నన్ను శ్రమపరుస్తాడు. That is the sign that you are a child of God. నీవు దేవుని బిడ్డవని అది గుర్తు. When you go through trials and troubles and afflictions, it means you are God's true child. శ్రమలు, పరీక్షలు, శోధనలు గుండా వెళుతున్నావనంటే అర్థం ఏంటంటే నువ్వు నిజమైన దేవుని బిడ్డవని అర్థము. And he takes us through fire and water. ఆయన మనల్ని నీళ్ల గుండా, నిప్పుల గుండా తీసుకెళ్తాడు. But great is his faithfulness. He brings us to an abundant place. అయితే సమృద్ధి అయినటువంటి స్థలంలోనికి ఆయన మనల్ని తీసుకొని వస్తాడు, రేవుకు తీసుకొస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. Then one more thought about his faithfulness. ఆయన విశ్వాసత గురించి మరొక తలంపు. Though he takes us through trials and sufferings, శ్రమల గుండాను, పరీక్షల గుండాను ఆయన మనల్ని తీసుకెళ్తున్నప్పటికీ 1 Corinthians 10:13, 1 కొరింథీ 10:13 all together, అందరం కూడా కలిసండి. he will not allow us to suffer more than we can bear. మనము మరి సహించగలిగినంత కంటే ఎక్కువ ఆయన మనల్ని శోధించడు, సహించడు. Let's read that all together. అందరం కలిసి 1 కొరింథీ 10:13 సాధారణముగా మనుషులకు కలిగి శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో పాటు తప్పించుకున్న మార్గము కలుగు If చేయను. you are going through suffering and sorrow, open your mouth and worship the Lord. I know it's difficult, but worship gives victory. మీరు గనక శ్రమ, బాధ గుండా గనక వెళుతున్నట్లయితే నోరు తెరిచి ప్రభువుని ఆరాధించాలి. ఆరాధించడం కష్టమే అయినప్పటికీ కూడా ఆరాధిస్తే దేవుడు విజయం ఇస్తాడు. Victory over Satan. సాతాను మీద విజయము. Many people who are not born again, many people who are born again, very rarely they open their mouth and worship the Lord in the church. తిరిగి జన్మించినటువంటి వారు అంటే మారుమనసు పొందిన వారు నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధించుట అనేది చాలా అరుదు. And there are many who are always worshiping without telling their friend, you are also saved, you must worship. మరి కొంతమంది ఎప్పుడు వారే ఆరాధిస్తూ ప్రక్కన ఆరాధించని వారిని నువ్వు కూడా రక్షణ పొందినావు కదా, ఆరాధించకూడదా అని మాత్రం చెప్పరు పక్కనున్న వాళ్ళు. Let us encourage others to worship the Lord. మరి మన ప్రక్కన కూర్చున్నటువంటి వారిని, ఇతరులని ప్రభువుని ఆరాధించడానికి ప్రోత్సహించాలి. Now one more thing about his faithfulness. మరి ఆయన విశ్వాసత గురించి మరొక వాక్య భాగం. And this is a serious thing. ఇది మరి తీవ్రమైనది. 2 Timothy chapter 2 verse 12 and 13. 2వ తిమోతి 2వ అధ్యాయము 13-14 వచనాలు. 12-13. క్షమించండి, 12-13 All together loudly. కలిసండి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12-13. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనల్ని ఆయన ఎరుగునను, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. Do you know what this means? దీని అర్థం ఏంటో మనం ఎరుగుదమా? If we deny him by our faithless lifestyle, he will deny us. మనము మరి నమ్మదగనటువంటి మన యొక్క జీవన విధానము ఉంటే ఆయన మనల్ని ఎరగను అని అంటాడు. 5 foolish virgins were shut out. 5 బుద్ధిహీనులైనటువంటి కన్యకలు వారికి తలుపు వేయబడింది. The lazy servant was cast into outer darkness. అక్కడ మరి సోమరి అయినటువంటి చెడ్డదాసుడిని వెలుపటి చీకటిలోకి త్రోసేశారు. As you sow, you will reap. ఏది విత్తితే అదే నీవు కోస్తావు. Verse 13 says, 13వ వచనము, if we are faithless, మనము నమ్మదగని వారమైనను he remains faithful. ఆయన నమ్మదగిన వాడుగానే ఉంటాడు. What does it mean? దాని అర్థం ఏంటి? It's not that he's the Santa Claus saying that, okay, you have sinned, it doesn't matter, I am faithful. అంటే దాని అర్థము నేనైతే నమ్మదగిన వాడుగానే ఉంటాను, నువ్వు ఎట్లయినా ఉండు, ఏం కాదులే, ఏం పర్వాలేదులే అని దేవుడు వదిలివేయటం అని కాదు. Many times we read only one verse and we misinterpret that verse. అనేక సార్లు మనం ఒక్క వచనమే చదివి దాన్నే పట్టుకొని దాని యొక్క అర్థాన్ని మనం మరి వేరే విధంగా దాన్ని వక్రీకరిస్తూ ఉంటాం. He is faithful to his law of retribution. As you sow, you will reap. మరి తిరిగి సమకూర్చబడేటువంటి విషయమై
ఏది విత్తితే అదే కోస్తాము అనేటువంటి దేవుని యొక్క నియమానికి దేవుడు కట్టుబడి ఉంటాడు. Do you know in Galatians it is written, God is not deceived, God is not mocked. As you sow, you shall reap. Galatians 6:7. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం కదా, మరి ఆయన వెక్కిరించబడడు, మరి ఆయనను మనం మోసపోకుడి, మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు. So he remains faithful, he cannot deny himself. ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమీ చేయడు. His law is, if you deny me, I will deny you. ఆయన యొక్క నియమం ఏంటంటే, నీవు నన్ను ఎరగనంటే నేను నిన్ను ఎరగనంట. If you love me, I will love you. నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. If you honor me, I will honor you. నీవు నన్ను గణపరిస్తే నేను నిన్ను గణపరుస్తాను. That is why we must learn to walk closely with our Lord, get to know him as the true and faithful God. అందుకనే ఆయనతో సన్నిహితంగా నడుస్తూ ఆయన నమ్మదగిన వాడు, మన జీవితంలో సత్యవంతుడని మనం ఆయన విషయమై ఎరుగుతూ రావాలి. He has called us into fellowship with him. ఆయనతో సహవాసములో ఉండటానికి మనల్ని పిలిచాడు. Are you walking with him? ఆయనతో నడుస్తున్నామా? He is ready to forgive you if you confess. నీవు ఒప్పుకుంటే క్షమించడానికి ఆయన సిద్ధము. And he is faithful to all his promises. ఆయన వాగ్దానములు చేసినవాడు, వాగ్దానములు చేసిన అన్నిటి విషయమై నమ్మదగినవాడు. He is faithful in his daily continued protection of you from all the darts, from all the arrows of Satan. సాతాను యొక్క అగ్నిబాణముల నుంచి అన్నిటి నుంచి కూడా మరి తప్పిస్తాడు దేవుడు, ప్రతి కీడు నుంచి తప్పిస్తాడు. He is faithful even in taking you through fiery trials. ఆయన మరి అగ్ని వంటి శోధనల నుంచి కూడా తప్పించుటలో నమ్మదగినవాడు. But he is faithful to his law. As you sow, you will reap. అయితే ఆయన చెప్పినటువంటి నియమము విషయమై కూడా నమ్మదగినవాడు. ఏది విత్తితే అదే కోస్తాం. At the same time, being a sovereign God, అదే సమయంలో సార్వభౌమాధికారము కలిగిన దేవుడుగా, God is faithful, he will also do it, he will complete it. దేవుడు నమ్మదగినవాడు గనుక ఆయన దాన్ని చేస్తాడు, నెరవేరుస్తాడు. ఎక్కడ రాసింది అన్నమాట? ఎక్కడ రాస్తుంది? 1 Thessalonians 5:24. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక All together. 5వ అధ్యాయము 24వ వచనము. 1 Thessalonians 5:24. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనము. మిమ్మను పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. అంటే ఏంటి? He will sanctify you and preserve you blameless according to 5:23. దాని అర్థం ఏంటంటే 23వ వచనం ప్రకారము ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరిచి ఆయన నిందారహితులుగా మిమ్మల్ని చేస్తాడు. Whatever he has promised you, he will faithfully bring it to pass. ఏదైతే ఆయన వాగ్దానం చేశాడో అది నెరవేరునట్లుగా ఆయన చేస్తాడు. He who has begun a good work in you will complete it, finish it until the day of Jesus Christ. మీలో సత్క్రియను ఆరంభించినటువంటి దేవుడు యేసుక్రీస్తు దినం వరకు కూడా దాన్ని కొనసాగించి నెరవేరుస్తాడు. And to our father Jacob he said at Bethel, బేతేల్లో మన పితరుడైనటువంటి యాకోబుతో చెప్పాడు, we are all children of Jacob. మనమందరము కూడా యాకోబు పిల్లలము. But we must become the children of Abraham. మనము అబ్రహాము పిల్లలమవ్వాలి. To Jacob he said in his loneliness, ఒంటరిగా వెళ్తున్నటువంటి యాకోబుతో దేవుడు చెప్పాడు, I am with you. నేను నీకు తోడై ఉంటాను. I will keep you, I will guard you in all the places where you are going. నీవు వెళ్ళేటువంటి ప్రతి స్థలములో కూడా నిన్ను కాపాడి భద్రపరుస్తాను. I will bring you back to the land of Canaan, the fruitful land. ఫలభరితమైనటువంటి ఆ యొక్క కనానికి నిన్ను మరలా తీసుకుని The వస్తాను. land of promise which I gave to your forefather, to your grandfather Abraham. అబ్రహాము మీ పితరులకు నేను వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క కనాను దేశంలోనికి నిన్ను మరలా తిరిగి తీసుకొని Now వస్తాను. you are running away because of your foolishness. నీ యొక్క బుద్ధిహీనతను బట్టి ఇప్పుడైతే నువ్వు పారిపోతున్నావు But గాని I will not leave you అయితే నేను నిన్ను విడిచిపెట్టను until I have done all that I have promised and spoken to you. నీ విషయమై నేను చెప్పినది నెరవేర్చు వరకు కూడా నేను నిన్ను విడవను. What a great God we have. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం. Faithful God. నమ్మదగిన దేవుడు. You know why he chose Jacob? ఎందుకు యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు Because he తెలుసండి? sought for the spiritual things. ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి వాటిని వెతుకుతూ వచ్చాడు. He sought for the birthright and this blessing. ఆ యొక్క మరి జ్యేష్ఠత్వపు హక్కు దానికి సంబంధించిన ఆశీర్వాదము కొరకై వెతుకుతూ He had వచ్చాడు. lot of failures. మరి ఎన్నో
తప్పిదాలు పొరపాట్లు But ఉన్నాయి. he was seeking the spiritual things. అయితే ఆత్మ సంబంధమైన వాటిని వెదుకుతూ వచ్చాడు. Esau was the opposite. He was only seeking the things of the flesh and the world. ఏశావు దానికి విరుద్ధముగా ఆ యొక్క శరీర సంబంధమైనటువంటి వాటి ఎడలే ఆశ కలిగి వెదుకుతూ వచ్చాడు. He's our Ebenezer God. ఆయన మన ఎబెనేజర్ దేవుడు. He's our Emmanuel God. ఆయన మన ఇమానుయేలు దేవుడు. He is our El Shaddai God. ఆయన మన ఎలిషద్దాయి దేవుడు. Sufficient for all things. మనకి అన్నిటికీ కూడా చాలినవాడు, సరిపోయినవాడు. What a great God he is. ఎంత గొప్ప దేవుడు. Why does he take us through trials? ఎందుకు ఆయన మనల్ని శ్రమల గుండా, శోధనల గుండా Why does తీసుకెళ్తాడు? he take us through afflictions? ఎందుకు మనల్ని శ్రమల గుండా తీసుకెళ్తాడు? Because he has a purpose behind it. దాని వెనుక ఆయనకి ఉద్దేశం ఉంటుంది He is కనుక purifying us. మనల్ని శుద్ధీకరించటానికి, He is refining us. ఆయన మనల్ని నిర్మలము చేయటానికి, He is establishing our faith. మన యొక్క విశ్వాస విషయంలో స్థిరపరచటానికి, He is drawing us away from the world. లోకము నుంచి మనల్ని దూరపరచటానికి, He is opening up the treasures of heaven for us. మన కొరకై పరలోకపు ధననిధిని ఆయన తెరిచి ఉంచినాడు. He is making us fit for heaven. పరలోకానికి మనల్ని అర్హులుగా చేయటానికి With a great purpose, he is doing all these things. గొప్ప ఉద్దేశముతో, తలంపుతో ఇవన్నీ మన ఎడలు చేస్తున్నాడు. It is not only he is faithful. ఆయన కేవలము నమ్మదగిన వాడే కాదు, We must say, Lord, help me also to be faithful. మనం చేయాలి, ప్రభువా నేను కూడా నమ్మదగిన వాడుగా ఉండటానికి, నమ్మదగిన రాలుగా ఉండటానికి సహాయపడమని ప్రార్థన చేయాలి. When we worship the Lord, మనం ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు we must have a background of faithfulness in our daily life. మన యొక్క దినదిన జీవితంలో మన నమ్మకత్వము మరి మనం నేపథ్యంగా కలిగి ఉండినటువంటి వారంగా ఆరాధించాలి. As Brother Buxing had, దైవజనుడు భగత్ సింగ్ గారు as కలిగి ఉన్న Brother రీతిగా, Theodore had, థియేటర్ గారు కలిగి ఉన్న రీతిగా, as Abraham had, అబ్రహాము కలిగి ఉన్న రీతిగా, as the great men of God had. గొప్ప దేవుని దైవజనులు కలిగి ఉన్నటువంటి రీతిగా, And then the fragrance of our worship will fill this house. అప్పుడు మనం ఆరాధిస్తున్నప్పుడు ఆ ఇంపైనటువంటి సువాసన యొక్క ఇల్లంతటిని కూడా నింపుతుంది. May the Lord bless this word. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. మనం లేచి నిలబడి పాట పాడుకుంటాం. 2 వచనాలు పాడుకుంటాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ తరగతులకు వెళ్తారు. ఎఫ్రాయిం అన్న, దేవదాస్. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అనే పాట పాడుకుందాం. చూడండి, 164వ పాట అండి. సాంగ్ నంబర్ 164. పాత పుస్తకాలు అయితే 162. నీదు విశ్వాసిత మా ప్రభు యేసు. మొదటి 2 వచనాలు, 4వ వచనం పాడుకుందాం. చివరి వచనం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ తరగతి వెళ్తారు. చిన్న బిడ్డలు వెళ్ళిపోయిన తర్వాత దయచేసి ముందుకు జరగాలండి. యవనస్తులు, కాలేజీ విద్యార్థులు ముందు వరుసల్లో వచ్చి కూర్చోవాలని మనవి. సాంగ్ నంబర్ 164, ఓల్డ్ నంబర్ 162, పల్లవి. మొదటి 2 వచనాలు, 4వ వచనాన్ని పాడుకుంటాం. విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావ
అంతరిక్షమునదిగమించేను. వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేని మా వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేని మా వింతల కృపాంబుదియగు దేవా, వింతల కృపాంబుదియగు దేవా, ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి, ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించేను. ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత, ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత, వాత్సల్యత వెలసెను మాపై, వాత్సల్యత వెలసెను మాపై, క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు, క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించేను. మనం ఆరాధనలోకి వెళ్తామండి. మొదట సండే స్కూల్ టీచర్స్ ప్రభుని ఆరాధిస్తారు. ఆ తర్వాత ప్రభు బల్లకు ముందు కూర్చున్నటువంటి సహోదరులు సహోదరులు మొదట ఆరాధిస్తారు. ఆ తర్వాత భాగంగా మరి ప్రభు బల్ల నుంచి వెనకాల కూర్చున్నటువంటి వారు ఆరాధిస్తారు. మొదట సండే స్కూల్ టీచర్స్ దయచేసి ఆరాధించండి.